హాయ్ గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు వచ్చేసి లాస్ట్ పార్ట్లో మిగిలిపోయిన వర్క్స్ అయితే చేద్దాం. ముందుగా ఒకసారి కోత మిషన్ అయితే అక్కడే ఉందో లేదో చూద్దాం. అంటే ఫీల్డ్ దగ్గరే ఇక్కడ ఇది కాదు, రైస్ హార్వెస్టర్ అయితే అంటే మనం పెట్టిన ప్లేస్లోనే ఉంది, ఫీల్డ్ దగ్గర కాకుండా గ్రీన్ హౌస్ దగ్గర. ఇప్పుడైతే మన జాన్ డియర్ దగ్గరికి అయితే వెళ్దాము. జాన్ డియర్ చెప్పడం మర్చిపోయాను. జాన్ డియర్లో అంటే మనం హార్వెస్ట్ చేసిన తర్వాత రైస్ అయితే సేల్ చేయలేదు కదా, అది సేల్ చేయడం అంటే గ్లిచ్ అయిందనమాట. గ్లిచ్ అయ్యేసరికి గేమ్ మొత్తం రీస్టార్ట్ అయింది, అందుకనే అవ్వలేదు. చాలా వరకు ట్రై చేశాను అవుద్దేమో అని, కానీ అవ్వలేదు. ఇప్పుడైతే ట్రక్ని అయితే లోపల పెట్టేద్దాం. ఈరోజు అయితే ఫస్ట్ ఫీల్డ్లో ప్లవింగ్ చేసాం కదా, దాంట్లో ఇండియన్ స్టైల్లో దమ్ అయితే చేద్దాము. అంటే ఇప్పుడు టైర్స్ కాకుండా వేరే ఉంటాయి కదా, మెటల్ టైర్స్ లాంటివి, వాటితో అనమాట. మీకు తెలిసే ఉంటుంది. వాటితో అయితే దమ్ చేయబోతున్నాము. రియలిస్టిక్గానే ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడైతే తీసుకుందాం దాన్ని కిందకి. ఇవైతే మోడ్స్ అనమాట, వీటిలో కూడా ఉన్నాయి, కానీ ఈ మడ్గర్స్ అయితే బాగోలేదు. ఇక్కడైతే మెస్సీ ఫెర్గూసన్ అయితే ఉంది. ఏసీ క్యాబిన్కి సెట్ అవ్వదు అనుకుంటున్నాను. దమ్ వీల్స్ అయితే నో గైస్, అవ్వట్లేదు. దమ్ వీల్స్ అయితే సెట్ అవ్వట్లేదు. ఇక్కడైతే వేరే టైర్స్ ఉన్నాయి, కానీ దమ్ వీల్ టైర్స్ మాత్రం లేవు. ఇప్పుడైతే మెస్సీ ఫెర్గూసన్లోనే వేరే వేరియంట్ చూద్దాము. నాకు తెలిసి ఇందులో అయితే ఉండొచ్చు, ఎందుకంటే ఇది మన ఇండియాలో కూడా అయితే ఉంది అలాంటి మోడలే. ఇదైతే బ్రాండ్స్, వీటిల్లో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇదే బ్రాండ్ ఉన్నట్టు వాటికి కూడా బ్రాండ్ అయితే ఉంటుంది అనమాట. ఇది కాదు వీల్స్ సెటప్. వెయిట్స్ అయితే ఉన్నాయి, డబల్ టైర్స్ కూడా ఉన్నాయి వీటిలో. మనకు కావాల్సిన దమ్ వీల్స్ అయితే దొరకట్లేదు గాయస్. ఈ లుక్ పరంగా కూడా బాగుంది, కానీ దమ్ వీల్స్ అయితే దొరకట్లేదు. ఒకసారి చూద్దాం అన్నీ అయిపోయిన తర్వాత, మోడిఫై చేసిన తర్వాత. ఎగ్జాస్ట్ వీళ్ళకైతే చాలా మోడిఫికేషన్స్ అయితే ఇచ్చాడు మనం చేసుకోవడానికి. పైన అయితే సైరన్ లైట్స్ కూడా ఉన్నాయి. ఇది బాగోలేదు, గ్లాస్ అయితే బాగోలే. ఇది బాగానే ఉంది. నెక్స్ట్ వద్దు, దేంటితో తెలీదు. చైన్ అయితే కావాల్సిందే మనకి. బ్లాక్ అయితే బాగుంది గైస్. కింద రేర్ విచ్ ఇవన్నీ అయితే కలర్స్. మనకు కావాల్సింది ముందు దమ్ వీల్స్ అనమాట. మళ్ళీ స్టార్టింగ్ నుండి ఒకసారి రీచెక్ అయితే చేద్దాము. డబుల్ టైర్స్ అయితే ఉన్నాయి, కానీ దమ్ వీల్స్ అయితే కనపట్లేదు. దమ్ వీల్స్ ఎక్కడున్నది? రకరకాల టైర్స్ అయితే వస్తున్నాయి, కానీ మనకు అవసరం లేదు ఇప్పుడు. ఓకే, బ్యాక్ అవి కూడా కొంచెం అలానే ఉన్నాయి, కానీ వాటితో అయితే మనకు పని అయితే అవ్వదు. ఇందులో చూసి కూడా వేస్టే, ఎందుకంటే మనకు కావాల్సింది అయితే
ఇదే ఉందన్నమాట. దమ్ వీల్స్ అయితే లేదు, వేరే దాంట్లో అయితే చూద్దాం ఇప్పుడు. ఇదైతే వద్దు, ఫస్ట్ ఇదైతే చూద్దాం. ఇదిగోండి చూడండి ఒకసారి, మీరే చూడండి మడ్గర్లు ఏమన్నా బాగున్నాయో. సరే మడ్గర్ల గురించి అవసరం లేదు, మనకి పనికి కావాలి కదా ముందు. టైర్స్ అయితే కొంచెం కూడా ఇవి ఉంటాయని నమ్మకం అయితే లేదు ఇందులో, అని చూద్దాం. లేదు ముందు 4 వీలర్ మారుతుంది, తర్వాత బ్యాక్ టైర్ మారుతుంది ఏంటో. ఇందాక దానిలోకి ఇవే ఉన్నాయి. ఇదండి అంత హైట్ ఉన్నాయి. మనకు కావాల్సింది అయితే దొరికింది గైస్. దమ్ వీల్స్ అయితే దొరికినాయి. స్టీరింగ్ సిస్టమ్ అంట, ఎగ్జాస్ట్ అంటే సైలెన్సరు. ఇక్కడైతే పేర్లు అయితే వేరుగా ఉన్నాయి. ఇక్కడ మనకి ఫ్రంట్ వెయిట్స్ అయితే వద్దు. బ్యాటరీ లొకేషన్ ఎక్కడ? ఇటు పక్క అయితే బ్యాటరీ లొకేషన్ ఇంకెక్కడా లేదా? అది ఒక్కచోటే ఉంది, అక్కడైతే ఉంచేద్దాం. రేర్ వెయిట్సా? ఇక్కడ కనపడడం లేదు. ఫ్రంట్ గ్రిల్స్ ఇటు పక్క నుండి నేను చూడడానికి గ్రిల్స్లా ఉన్నాయా? బా ఏమన్నా పెట్టారు అసలు డిజైనర్స్. అవైతే కలర్స్ ఎంత. మనకైతే మనీ అయితే వీటి వల్ల అయితే సేవ్ అవుతున్నాయి. చిన్న ట్రాక్టర్స్ అయినా దమ్ వీల్స్ ఉంటే చాలు మనకి. ఇక్కడైతే బిగ్ బన్ కూడా ఉంది మన దగ్గర. అంటే మోడ్ యాడ్ చేశాను అనమాట, మోడ్స్. అదిగోండి డిఫరెంట్ బిగ్ బన్స్ అయితే ఉన్నాయి. బిగ్ బగ్గీస్ ఆటో ఉండేది. ఇదిగోండి గైస్, ఇక ఫైనల్లీ వచ్చేసింది. ఇదిగోండి లుక్ ఒకసారి చూడండి, బాగుంది. కానీ దమ్ వీల్స్ అయితే విడ్త్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట, కానీ బాగుంది. ముందేమో అంత చిన్న టైర్స్, వెనకాలేమో అంత పెద్ద టైర్స్ అనమాట. మరి పైన అయితే సైరన్ కూడా ఉంది. ఆ దమ్ వీల్స్ మీద అయితే స్పీడ్ కూడా బాగానే వెళ్తుంది గైస్. 30 వెళ్తుంది. 30 అంటే వీటి మీద మామూలు విషయం అయితే కాదు. మనకైతే ఇంటీరియర్ వ్యూ కూడా బాగుంది. ఇదైతే ఫారం ట్రక్ గైస్. కాకపోతే లిజర్డ్ అని ఉంటుంది. ఇవన్నీ మన ఇండియన్ స్టైల్లోనే ఉంటాయి, ఇండియన్ ట్రాక్టర్ స్టైల్లో. కాకపోతే ఇందులో మనకు నచ్చింది ఏంటంటే మడ్గర్స్ అయితే బాగోలేదు. మడ్గర్స్ బాగుంటే ఇంకా ఇదే తీసుకునేవాడిని, అన్ని కూడా చూసేవాడిని కాదు. ఇవైతే మెస్సీ ఫెర్గూసన్ మన ఇండియన్ మోడల్స్కి అయితే ఉంటుంది, ఓల్డ్ మోడల్స్కి మడ్గర్స్ అలా అయితే ఉంది, అందుకనే బాగోలేదు. కాకపోతే తప్పక తీసుకున్నాం, మనకి పనికి కూడా కావాలి కదా దమ్ చేయడానికి. ఆ పొగ్గోడు చూడండి గైస్ అంత రియలిస్టిక్గా అయితే వస్తుందో. ఇప్పుడైతే తొందరగా అయితే వెళ్ళిపోదాం. ఈ రోడ్డు మొత్తాన్ని ఆక్రమించేస్తుంది గైస్, ఇది సింగిల్ వే రోడ్డు మొత్తాన్ని. అది కొంచెం చూడండి ఒకసారి, చాలా వరకు అయితే రోడ్డుని అయితే ఆక్రమించేసింది. దగ్గరగా అయితే వచ్చేసాం, ఫైనలీ వచ్చేసాం గైస్. ఇప్పుడైతే ఒకసారి జాన్ డియర్తో ఏది హైట్ ఎక్కువ ఉంటుంది చూద్దాం. ఇక్కడ నుండి చూస్తేనే ఇది చిన్నదానిలా ఉంది.
అంతా న్యూస్ ట్రాక్టర్స్ పెద్దగానే ఉంటాయిలే. అదేమో పెద్దగా, ఇదేమో చిన్నగా ఉంది. ఇంకో ట్రాక్టర్ రావడానికి కూడా ప్లేస్ లేదు గైస్. ఇదొక్కటే అయితే సరిపోయింది. అంత విడిత్ అయితే ఉంది దీనికి. ఇక్కడైతే ఆల్రెడీ వాటర్ లాస్ట్ ఫిల్ చేసినవి అయితే ఉంది. ఇక్కడైతే ప్లవింగ్ చేసాం కదా మనం. చేయాలంటారా వద్దంటారా? సరే చేద్దాం. అంత ప్లవింగ్ చేసినా చేయాలి కదా. దమ్ వీల్స్ ఎందుకంటే మనం ఇప్పుడు ప్లవింగ్ చేసినప్పుడు కింద పైకి వస్తాయి కదా, వాటిని అనుకొట్టడానికి అనమాట. బాగానే అయితే ఉంది రియలిస్టిక్గా. కాకపోతే కొంచెం వీటిలో కంట్రోల్ చేయాలంటే కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. అని మరీ అంత కష్టం కాదు, కొంచెం ఉంటుంది అన్నమాట కష్టంగా. ఇక్కడైతే మార్క్స్ అయితే పడుతున్నాయి. మొత్తం గడ్డలు, మట్టి గడ్డలు మొత్తం చితిపేస్తుంది. ప్లవింగ్ చేసింది అది. ఇవైతే అక్కడ స్ట్రైట్గా లైన్స్ ఉన్నాయి కదా, వాటిల్లో అవైతే కొట్టేస్తాయి అన్నమాట. స్పీడ్గా అయితే చేసేద్దాం గైస్. మనం ఒకటి మర్చిపోయినట్టున్నాం గైస్. బ్యాక్ సైడ్ పెట్టడానికి అయితే ఉంటుంది, అంటే లింక్ చేసుకోవడానికి అయితే. చూద్దాము. ఇదైతే ఇది కాదు, దాని పేరు అయితే గుర్తులేదన్నమాట నాకు. ఇది కాదు, ఇదే గైస్. అంటే ఇప్పుడు మన ఇండియన్ స్టైల్లో అయితే వేరేదైతే ఉంటుంది. ఇందులో ఇది ఉంది కాబట్టి ఇంకా తప్పదు, ఇది తీసుకోవాలి. ఇప్పుడు జాన్ డియర్ని అయితే తీసుకెళ్దాము. మళ్ళీ ఆ దమ్ వీల్స్ని మళ్ళీ అంత దూరం ఎందుకు, షార్ట్ కట్లో ఉండి అయితే వెళ్ళిపోదాం మనం ఫాస్ట్గా. ఈ షార్ట్ కట్ అనేది మనకైతే బాగా అయితే యూజ్ అవుతుంది, ఇలా తొందరగా అయితే వెళ్ళడానికి బైయింగ్ స్టోర్కి. ఈ రోడ్డు కూడా కొంచెం రియలిస్టిక్గానే ఉంది. అంటే ఇప్పుడు మా మట్టి లెక్కడం కానీ, అంటే కింద టైర్స్ దగ్గర లైట్గా లెగుస్తుంది. ఇదైతే కంట్రోల్ అయితే అవ్వట్లేదు కదా, అస్సలు అవ్వట్లేదు కంట్రోల్ అయితే. దీన్ని అయితే వేరేగా, అంటే ఇప్పుడు ఫెంటెడ్ కానీ న్యూ హాలాండ్ కానీ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. మీరేం తీసుకుందాం అనేది అయితే కామెంట్ చేయండి. అస్సలు కంట్రోల్ అయితే ఉండట్లేదు గైస్. ఇది చిరాకు వచ్చేస్తుంది దీనివల్ల. న్యూ హాలాండ్ కానీ ఫెంటెడ్ కానీ కామెంట్ చేయండి గైస్. ఈ రెండిట్లో ఒకటైతే తీసుకుందామా, లేకపోతే మీకు ఇష్టం మీకు నచ్చింది అయితే కామెంట్ చేయండి, అదైతే తీసుకుందాము. నేనైతే కంట్రోల్ అయితే చేయలేకపోతున్నాము, ఒక సైడ్ తిప్పితే అటు సైడే ఉండిపోతుంది. అయితే ఇటు చూడరు, అది కొంచెం చూడండి, మళ్ళీ అటు వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఏం చేద్దాం దీన్ని అని ఆలోచిస్తున్నా. మీ ఒపీనియన్ ఏదో సరే నేను కూడా చూసి అప్పుడు దాన్ని బట్టి అయితే చూద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇష్టమైతేనే కదా మీరు చూడగలరు వీడియోస్ని. అందుకని మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి, ఏదైతే తీసుకుందామో. అయితే దగ్గరికి అయితే వచ్చేసాము ఫాస్ట్గా. అదిగోండి గైస్, ఆటో కూడా ఇక్కడ ఉంది, తీసుకెళ్దాం ఆటో త్వరలో కూడా. ఇప్పుడు ఆటో మన చిన్న చిన్న పికప్స్ అని తీసుకురావడానికని ఉంచాను. చైన్ అయితే ఉంది, చూడలేదు. ఇదిగోండి, అదైతే మనకు పైకి లిఫ్ట్ చేయడానికి అయితే రాదు, అలా తీసుకెళ్ళిపోవడం.
డోంట్ హ్యావ్ ది యాక్సెస్ ఆఫ్ దిస్ ల్యాండ్ అంట. ఇదైతే మనం తీసి ఇలా బ్యాక్ సైడ్ అయితే డౌన్ చేస్తుంది కాబట్టి ఇలా వస్తుంది గాయస్. మళ్ళీ అలానే వస్తుంది. ఇదైతే పైకి అంటే ఇలా చైన్ కాకుండా విడిగా పైకి లిఫ్ట్ చేసుకొని డౌన్ చేసుకునేటట్టు అయితే బాగుండేది. ఇలా చైన్ అయితే వచ్చేసరికి అయితే ఇలా అయితే వస్తుంది. జాన్ డియర్ కూడా లాగలేకపోతుంది. చూడండి స్పీడ్ అయితే తగ్గిపోతుంది. కిందకైతే లాక్కొని వెళ్ళడం వల్ల స్పీడ్ అయితే తగ్గిపోతుంది. మరి ఏం చేస్తాం, ఇంకోలాగైతే తీసుకెళ్ళాం కదా దీన్ని. తీసుకెళ్ళడానికి ఇంకోలాగా ఉంటే ఇలా ఉండేది కాదు. దేనికంటే ఇప్పుడు మళ్ళీ మనం చేసిన తర్వాత బ్యాక్ సైడ్ మళ్ళీ మట్టి సాయిల్ తిరగడానికి అనమాట. చూడండి ఎలా అయితే ఎగురుతుందో. ఇది కూడా రోడ్డుని అయితే ఆక్రమించేస్తుంది బాగా. అలా అయితే మళ్ళీ సాయిల్ని అయితే రోస్ట్ చేయడానికి మళ్ళీ కంట్రోల్ అవ్వట్లేదు కదా జాన్ డియర్. ఇది చెప్పా కదా ఇందాక, కామెంట్ చేయండి తొందరగా. దీనివల్ల కూడా కొంచెం పోతుంది. తొందరగా కామెంట్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే తీసుకుందాము. ఈ ఎపిసోడ్లో అయితే ఒక్క ఫీల్డ్ని అయితే చేయగలము, ఎందుకంటే లేకపోతే లాంగ్ అయిపోతుంది వీడియో. ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. దగ్గరికి అయితే వచ్చేసాము. మళ్ళీ అలానే వస్తుంది, ఎందుకంటే మన యాక్సెస్లో లేదు కదా, అంటే మనది కాదు కాబట్టి అలా వస్తుంది. ఇప్పుడైతే ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయి ఫార్మ్ ట్రక్ అయితే ఇచ్చేద్దాము. అదైతే ఇంకా వర్క్ అయితే కానిస్తాం దాంతో. ఇక్కడ కూడా అదే ప్లేస్ అయితే తీసుకునేద్దాం అనుకుంటా. ఇది చైనా తీసుకుంది, ఎందుకంటే ఇక్కడైతే కొంచెం పట్టేసినట్టుంది, అందుకని స్టక్ వచ్చింది. జంపింగ్ అయితే చేస్తుంది గాయస్ అది. ఇప్పుడైతే ఇక్కడైతే డిటాచ్ చేసేసి ఫార్మ్ ట్రాక్ని అయితే అటాచ్ చేయించుకొని వెళ్దాము. డిటాచ్ చేసేద్దాం. డిటాచ్ అయితే చేసేసాము. ఇప్పుడైతే జాన్ డియర్ని అయితే పక్కా పెట్టేద్దాం. మళ్ళీ జాన్ డియర్ కాదు, ఫార్మ్ ట్రాక్ అయితే ఫాస్ట్గా అయితే వెళ్దాం. సన్సెట్ అయితే అవుతుంది కాబట్టి ఇలా అయితే ఉంది డార్క్గా కొంచెం. ఇప్పుడైతే ఓకే. ఇప్పుడైతే దాన్ని అటాచ్ చేసుకొని అయితే వచ్చేద్దాం ఫాస్ట్గా వచ్చేసి ఈ ఫీల్డ్ని అయితే పని చేసేద్దాం మొత్తం. ఇవి చిన్నగా ఉన్నా వీటికి మోటార్స్ అయితే ఉన్నాయి, అదైతే చాలు. ఎంత చిన్నగా ఉన్నా మోటార్స్ ఉంటే చాలు గైస్, అలా అయితే పని అయితే అయిపోద్ది. ఇలా మోటార్స్ ఉంటే కూడా ఏంటంటే ఇప్పుడు వర్షం పడినప్పుడు కాకుండా ఇప్పుడు కూడా వాటర్ అయితే లోపలికి ఎత్తి తీసుకుంటాయి కదా, వాటి వల్ల క్రాప్ బౌన్స్ అయితే ఎక్కువ వస్తుంది మనకి. ప్రాఫిట్స్ కూడా అయితే వస్తాయి. అదిగోండి చూడండి ఎలా అయితే వర్క్ చేస్తుందో అది. ఇందాకడ ఫ్రేమ్లో అయితేనే మళ్ళీ తీసుకొస్తుంది. కాకపోతే ఇదే లాగలేకపోతుంది అనమాట, వాటర్లో కూడా ఉంది కాబట్టి. వాటర్లో ఉంది కాబట్టి అంత లాగలేకపోతుంది. జాన్ డియర్తో లాగిద్దామంటేనేమో అది లాగేసిద్ది, బట్ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం దాంతో అయితే టైర్ మార్క్స్ అయితే పడతాయి, వెనకాల నుండి వస్తుంది అంటే తిప్పేటప్పుడు అయితే పోతుంది. అందుకని ఇది ఒక్క రౌండ్ను వెళ్ళేటప్పుడు ఇంకో రౌండ్ వేసేసి అయితే ఆపేద్దాం ఇంకా ఈ ఫీల్డ్ని అయితే చేయడం. మిగతా 2 ఫీల్డ్స్ అయితే ఒక ఎపిసోడ్లోనే చేసేస్తాను. 2 ఫీల్డ్స్ ఇంకా
అక్కడ క్రాప్ ప్లాంటింగ్ చేయడం చేసేస్తా. ఇది ఒక రౌండ్ వేసేసి ఇంకైతే దీన్ని అయితే పక్కన అయితే పెట్టేద్దాం. అదే టర్నింగ్స్ దగ్గర అయితే లాగలేకపోతుంది, లాగుతుంది. అంటే చిన్న ట్రాక్టర్స్ కదా, హార్స్ పవర్ కూడా అంత ఎక్కువ ఉండదు. ఫైనల్ అయితే అయిపోయింది. దీన్ని అయితే తీసుకెళ్ళి అయితే ఇక్కడ గ్రీన్ హౌస్ దగ్గర అయితే పెడదాం. ఇక్కడ కాదు, మనకి ఇంకొకటి ఉంది, అంటే ఇక్కడే ఉంది. కొంచెం మందికి వెళ్ళి సైడ్కి వెళ్తే వచ్చేసి అటు కాదు ఇటు ఉంటుంది. కాకపోతే ఇటు కాకుండా తిప్పుకొని అయితే వెళ్దాం మనం, ఎందుకంటే స్ట్రైట్గా వచ్చింది. అప్పుడైతే డిటాచ్ చేసేయచ్చు, నీట్గా అయితే డిటాచ్ అయిపోద్ది. అప్పుడు టర్నింగ్స్ దగ్గర అయితే సరిగ్గా తిరగట్లేదు. ఫైనల్లీ తిరిగింది. ఓ పట్టేసింది, వీటి వీల్స్ వల్ల అయితే పట్టేసింది. ఇంత లాంగ్ వీల్స్ని అయితే మార్పిచ్చేద్దాం గైస్ వచ్చే ఎపిసోడ్లో. కొంచెం ముందుకు వచ్చేసేది డిటాచ్ చేసేద్దాం. డిటాచ్ అయితే అయిపోయింది. ఇదిగోండి మనం చేసిన ఫీల్డ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కింద ఫీల్డ్ కూడా అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో కల్టివేషన్ చేసి దమ్ చేసి చేద్దాము. ప్లవింగ్ అవసరం లేదు వీటికి, టైం ప్రాసెస్ పని అది. కల్టివేషన్ చేసేస్తే సరిపోద్ది. అది ప్లవింగ్ చేయాలని అయితే చేశాను, అని మీకు చూపిద్దామని చేశాను. మిగతా అయితే తర్వాత అయితే చేద్దాము. ఎందుకండి ఇదైతే మన లుక్ అనమాట, ట్రాక్టర్ లుక్. ఎందుకండి ఇప్పుడైతే సన్సెట్లో అయితే ట్రాక్టర్ లుక్ అయితే ఒకసారి చూసేయండి. ఇదనమాట జాన్ డియర్ 7R. ఇదిగోండి మన ఇండియన్ స్టైల్లో ఉండేది, ప్లవ్ కూడా కాదు, వేరేలాగా ఉంటుంది అనమాట. అది ఇంచుమించు ఇలా ఉంటుంది, కానీ ఇది కాదు, ఇది కూడా కాదు. ఇవన్నీ అయితే మనం డౌన్లోడ్ చేసిన మోడ్స్ అనమాట. ఇదిగోండి జేసీబీ. ఇంతటితో అయితే వీడియో నేను చేస్తున్నాను. టాటా, బాయ్ బాయ్.